బొడ్డు మహేష్ అనే వ్యక్తికి నాకు గతంలో గొడవ జరగడం జరిగింది భరత్లో. అతను నా మీద హైతనార్ పిఎస్లో 307 కేసు పెట్టాడు. నేను రిమాండ్ అవ్వడం జరిగింది. అదే కేసు ఈరోజు ట్రయల్ నడుస్తుంది, పేషికి రావడం జరిగింది. అది కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి తను నా దగ్గర 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 లక్షల రూపాయలకి మేము కాంప్రమైజ్ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వస్తున్నా అని చెప్పేసి అతను నేను లేను సూర్యాపేటలో ఉన్నానని చెప్పేసి ఈరోజు నేను కోర్టు నుంచి ఎక్కడ వెళ్తున్నాననేసి నన్ను వెంబడించి నేను కొత్తపేటలో చైతన్యపురి కొత్తపేటలోనే రత్నాదీప్ ముందు ఉండడం జరిగింది. నేను నా స్నేహితులను నన్ను వెంబడించి కత్తులతో దాడి చేయడం జరిగింది. అందులో నా 2 స్నేహితులు రాము, నాగరాజు నా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. బొడ్డు మహేష్, బెల్లి భరత్ ఇంకా ఒక తెలియని వ్యక్తులు వాళ్ళని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో పెళ్లి భరత్లో నేను బొడ్డు మహేష్ ఫ్రెండ్స్మి. గతంలో పెళ్లి భరత్లో జరిగింది కొట్లాట. ఆ కొట్లాటలో అతన్ని నేను బీర్ బాటిల్ తీసుకొని తలపై కొట్టడం జరిగింది. అదే కక్షపూరితంగా నన్ను మర్డర్ చేయాలని ప్లాన్తో ఈరోజు పక్కా ప్లాన్తో కారుతో అటాక్ చేసి వేట కొడవళ్లతో గొడ్డళ్లతో నాపై అటాక్ చేయడం జరిగింది. నేను ఆ దేవుని దయ వల్ల నేను బయటపడ్డాను. నా ఫ్రెండ్స్కి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.